అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడయుండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను. అతని సింహాసనము ఎన్నటికినీ స్థిరముగా ఉండునని అతనికి తెలియచేయుము. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 13, 14 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 22 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకని సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సత్యాన్ని ప్రతి ఒక్కరు మనం గమనించాలి. లాస్ట్ సండే ఒక వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. నా తండ్రి అనే ఈ ఇంపార్టెన్స్ నువ్వు కలిగి ఉన్నప్పుడు, విశ్వాసం నువ్వు కలిగినప్పుడు పొందబోయే కృప ఏంటి, దీవెనలు ఏంటి, నీకున్న వారసత్వం ఏంటి, హక్కులు ఏంటి, వీటి గురించి ఎన్నో విషయాలు దేవుడు లాస్ట్ సండే మనతో బోధించారు. ఈరోజు ఒక సత్యాన్ని గ్రహిద్దాం. జరిగిన ఒక ఎగ్జాంపుల్. దావీదుతో దేవుడు చెప్పాడు, నీ కుమారుడైన సొలొమోనుని నా కుమారుడుగా చేసుకుంటాడు. అతను నా కుమారుడై ఉంటాడు. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృప దూరం చేశా, కానీ నీకు నీ కుమారునికి నా కృప దూరం చేయను. ఈ సింహాసనం మీదే, నీ పిల్లలదే. ఇది నిత్యము స్థిరపరుస్తా. ఈ మందిరం, కట్టబోయే మందిరంలో కూడా నేను అతను స్థిరపరుస్తా, దీవిస్తా అని చెప్పాడు దేవుడు. దేవుడు సొలొమోనుని తన కుమారుడుగా చేసుకున్నందుకు ఎంత ఘనత, ఎలాంటి జ్ఞానము, ఎలాంటి దీవెన, ఎలాంటి వనరులు, ఎలాంటి సమృద్ధి, ఎలాంటివి, అసలు సమాధానం. యుద్ధాలు లేవు, శత్రులు లేరు. దేవుడు ఒక వ్యక్తిని తన బిడ్డగా చేసుకుంటే ఆయనకుండే ఉద్దేశాలు చూడండి. ఎక్కడే ఎంత ఇస్తే పరలోకానికి ఎంత ఇస్తాడు ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు పరలోకమందు ఏమందు కూడా దేవుడు నీవు నేను ఆయన కుమారుడుగా ఉన్నప్పుడు ఈ దీవెనలు పొందుకునే హక్కులు, ఆ కృప నీకు నాకు ఉంది బిడ్డ. నమ్మకంతో అడుగు. నా డాడీ, ఎస్, నా డాడీ నాకు తోడై ఉండగా నీ డాడీతో ముచ్చడించు, నీ డాడీతో మమేకమై ఉండు. ఎక్కడికి వెళ్ళినా డాడీ కలిసి వెళ్దాం రమ్మను, ముందు నడవమను. అంతే. అద్భుతం. డాడీదంతా నీదే, నాదే, మనదే. ఎస్, పరలోకం నీ కోసం నా కోసం ఆయన ఏర్పాటు చేసి తీసుకెళ్ళిపోతున్నాడు. స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ భూమి నీది, ఆకాశం నీది. ఎందుకు తెలుసా? మన తండ్రివి అవన్నీ. మనకు స్వాస్థ్యం ఇవ్వడా, జయము మన తండ్రిది. మనకివ్వరా, విజయాలు ఇస్తారు. ఆయన పిల్లలుగా నువ్వు నేను ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో సొలొమోనుకి ఇచ్చిన కృప మనకి ఉంది. ఏ శత్రువు నీ ముందు నిలబడలేడు. దావీదుని అంటాడు, నీ పగవారినందరినీ నేను అణిచివేస్తాను. ఎస్, శత్రుని దేవుడు అణిచేస్తాడు. నీకు నాకు విజయాన్ని ఇస్తాడు. విశ్వాసంతో బలపడదాం. వచ్చే సండే ఇలాంటి బలమైన వర్తమానాలు అనుభూతున్నాం. అలాగే హీలింగ్ ప్రేయర్స్ నుండి టోకెన్స్ ఇవ్వబడి, అలాగే గర్ఫాల్ అండ్ ఫుడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజనం వసతి కలదు. ప్రార్థన ఆశ్చర్యకడ నీకు వందనాలు. ఎవరి ప్రార్థనలోకి వేస్తూ ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. అవును నాయన, ఆ దినాల్లో దావీదుతో ఈ వాగ్దానం ఇచ్చావు, సొలొమోనుకి కృపనిచ్చావు, నీ కుమారుడుగా చేసుకుంటున్నావు. అలాగే నేను నమ్మిన వారందరూ కూడా పరలోకం ఉన్న నా తండ్రి అని ప్రార్థన చేయమన్నావు. అవునాయన, నా తండ్రి, నా ఎస్, నీదంతా నాది. ఈ కృప, ఈ విశ్వాసం మీరు మాకు దయచేసి బలపరచండి. ఏ బిడ్డ ఎగ్జామ్కి వెళ్తుందో స్టాఫ్ నర్స్ నాయన పోస్టులు పడినాయి, నర్సింగ్ పోస్టులు పడినాయి. నా చెల్లెళ్ళు సెలెక్ట్ అవ్వాలి, అద్భుతంగా ఎగ్జామ్లో క్వాలిఫై, కృప పొందాలి. ఎవరికి జాబ్లో జాబ్స్ ఇవ్వండి, ఎవరు రైక్స్కి ఇవ్వండి. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఏవి రాశారో వాళ్ళని రిజల్ట్ ఇవ్వండి. విదేశాలు మా ప్రియులను కూడా ఇక్కడ మా బిడ్డలను జ్ఞాపకం చేసుకో. జకరియా కూడా అక్కడ జాబ్ ఇవ్వండి, అద్భుతం చేయండి. ఇక్కడ బిడ్డలను కూడా దీవించండి. పెళ్లి కానుండి పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, బిజినెస్ పొందాలి. ఎవరికైతే శత్రువులతో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేయండి. ప్రభా, ఈ ప్రామిస్ ల్యాండ్లో ఉన్న ప్రాబ్లం కూడా మీరు సాల్వ్ చేయండి. సిద్ధాపూర్ ల్యాండ్స్ అన్నీ కూడా ఏసునామములో సాల్వ్ చేసి ఆ అమౌంట్స్ని తిరిగి రావాలా, ప్లాట్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలి, భయం పుట్టించండి, చీకటి తొలగించండి, ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి, రెక్కల నిండా కాయండి. ఇక్కడ కూడా సెంటర్ ఇవ్వండి, మంచి సెంటర్ ఇవ్వండి, కృప ఇవ్వండి. అన్ని విషయాలు దీవెనండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం చేయమనివ్వండి. ఏసునామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల స్పాన్సర్ మీట్ కలదు. రండి. సువార్దానం, నిదానం కంటే గొప్ప దానం. చేయి కలుగుతా లోకాన్ని స్వార్థ నింపుదాం. వచ్చిన కలిసి ప్రేరించుకోవడం ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. దేవుడు మిరాకిల్స్ ఇస్తున్నాడు. నువ్వు వస్తావు కదా, అద్భుతాలు నీ పట్ల చేయను గాక. అంతేకాదు, విత్తన ప్రతి బిడ్డకు సొలొమోనుకి ఇచ్చిన కృప ఇచ్చును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.